ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు రావడంతో సిద్దిపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అని కుట్రకోణంతో పెట్టిన కేసులో దాదాపు 5 నెలల పాటు తీహార్ జైలులో గడిపారని, సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడం ఆయా పార్టీలకు చెంపపెట్టు లాంటివని పేర్కొన్నారు. కేసీఆర్ ముద్దుబిడ్డ కల్వకుంట్ల కవితక్క గారు ఎమ్మెల్సీ మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎటువంటి ఆధారాలు దొరకకుండా మరి 5 నెలలుగా అక్రమంగా జైల్లో పెట్టి మరి కేసు పేరిట 493 మందిని సాక్షులుగా విచారించి 50,000 పేజీలతో ఈడీ రిపోర్టు తయారు చేసింది. న్యాయస్థానం ముందు అక్రమ కేసు నిలబలేదు. అన్ని కుట్రలు చేసిన వాటి పటాపంచలు చేస్తూ కవితక్క కడిగిన ముత్యంలా బయటకు వచ్చింది. కవితక్క గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. మా అక్క గురించి కానీ చెప్తే అతిశయోక్తి కాదు. మేమేంది, మా పార్టీ ఏంది, మా కట్టుబాట్లు ఏంది, మా పద్ధతులు ఏంది సుప్రీంకోర్టుగా చెప్పింది. మేము కాదు చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది. ఇకనైనా సరే ఈ కాంగ్రెస్ బీజేపీలు సిగ్గుచరం తెచ్చుకొని ఇకనైనా సరే ఈ చిల్లర పాలిటిక్స్ బంద్ చేసి ప్రజాపాలన పైన ఏదైతే చెప్పిండో వాటిపైన, నిరుద్యోగం మీద వాటి మీద దృష్టి పెట్టాలి. ప్రతిపక్షాల మీద అణచివేత దృష్టి పెట్టడం బంద్ చేసుకోవాలి. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళపైన ప్రతిఘటన చేయడానికి కూడా మేము సిద్ధమే. మాకు ఎటువంటి చిల్లర రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మమ్మలను కావాలని చెప్పి మమ్మల్ని డైరెక్ట్ ఎదుర్కోలేని పరిస్థితిలో ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే ఈ తాటాకు చప్పులకు భయపడదు ఎవ్వరు లేరు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అల్లాటప్ప పార్టీని కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మనుషులము. వాళ్ళు మొండైతే మేము జగమండిలము. అంతకు మించి రెట్టింపుచ్చంతో వాళ్ళ మీదకి ప్రతిఘటించే స్థాయి కూడా మేము వెనక్కిపోము. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేక, ఏం పీకలేక, ఏం చేతగాక అక్క మీద అన్యాయంగా బోగస్ కేసులు పెట్టి అన్యాయంగా 165 రోజులు ఇబ్బంది పెట్టారు. దీనికి అక్కకు న్యాయం గెలిచి అక్క బయటకు వచ్చి సంతోషంగా మేము టపాకాయలు కాల్చాము. ఇక్క మీద కూడా మా మీద ఎలాంటి కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరేం పీకలేరు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, ఇక్క మీద మీ భాష మీరు అన్ని దగ్గర పెట్టుకోవాలి. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, మమ్మల్ని కానీ, కేసీఆర్ గారి అనుచరులు కానీ ఎవరినైనా మీరు ఏం చేయలేరు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్, జై కేవీఆర్.